ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక అంశం తెగ వైరల్ అవుతోంది. మోడీ గారి నెదర్లాండ్ పర్యటన. మాకు తెలుసులేండి, 1000 ఏళ్ల కాలం నాటి చోళ రాజ్యానికి చెందిన ప్లేట్స్ ని నెదర్లాండ్ గవర్నమెంట్ మోడీ గారికి తిరిగిచ్చేసింది. అదే కదా మీరు చెప్పాలనుకుంటుంది అంటారా? కాదండి, ఇప్పుడు ఈ అంశం కంటే కూడా మరొక అంశం తెగ వైరల్ అవుతూ ఉంది. నెదర్లాండ్ ప్రధానమంత్రి జెటన్ భారత గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేసినటువంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు. మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రధాని మోడీ గారు ఎప్పుడైతే నెదర్లాండ్ దేశంలో పర్యటనలో ఉన్నారో అదే టైంలో జెటన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. భారతదేశంతో, భారతదేశ ప్రభుత్వంతో, భారతదేశ ప్రధానితో నిజంగా నీకు అంత ప్రాబ్లం ఉంటే మరి ఆ దేశ ప్రధానిని ముఖ్య అతిథిగా నీ దేశానికి ఎందుకు పిలుచుకున్నావు? ఒక దేశానికి చెందినటువంటి అతిథి నీ దేశంలో ఉన్నప్పుడు కనీసం ఏం మాట్లాడాలో ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? నెదర్లాండ్ ప్రధానమంత్రి అనాలోచితంగా చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు భారత గవర్నమెంట్ పరుష పదజాలంతో ఇచ్చి పడేసింది అనుకోండి. భారత గవర్నమెంట్ ఎలా గడ్డి పెట్టింది చెప్పే ముందు అసలు ఈ జెటన్ అనే విధవ ఏం కూశాడో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. నెదర్లాండ్ పర్యటనలో భాగంగా మోడీ గారు మరియు నెదర్లాండ్ ప్రధానమంత్రి మధ్య చర్చలు సాఫీగానే జరిగాయి. అనేక అంశాల గురించి ఇరు దేశ నాయకులు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నెదర్లాండ్ గవర్నమెంట్ ప్రధాని మోడీ గారికి అఫీషియల్ డిన్నర్ అరేంజ్ చేసింది. ఈ డిన్నర్కి కొద్దిసేపటి ముందు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీషియల్ రెసిడెన్స్లో నెదర్లాండ్ ప్రధానమంత్రి విలేకరులతో మాట్లాడాడు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరులు అనేక అంశాల గురించి జెటన్ ప్రశ్నించారు. అందులో ఒక ప్రశ్నకు బదులిస్తూ నెదర్లాండ్ ప్రధానమంత్రి ఇలా అన్నాడు: "There were concerns among Netherlands and other EU member states అబౌట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా." భారతదేశంలో జరుగుతున్న కొన్ని విషయాలపైన మాకు ఇబ్బంది ఉంది. మాకు అంటే మా దేశానికి మరియు యూరోపియన్ యూనియన్ దేశాలన్నింటికీ కూడా, ఎందుకంటే ఈ నెదర్లాండ్ అనేది కూడా ఒక EU దేశం. ఇంతకీ దేని గురించి ఇబ్బంది ఉందట అని మీరు నన్ను అడగొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ప్రెస్ ఫ్రీడమ్. భారతదేశంలో ప్రెస్ ఫ్రీడమ్ అనేది అసలు లేదు, మీడియాకు స్వేచ్ఛ లేదు అంటున్నాడు. ఒకసారి భారత్ వచ్చి మీడియా ఛానల్లో ఏం ప్రసారం అవుతుందో చూడండి. అంతేందుకు యూట్యూబ్ ఛానల్స్ చూడండి. సగానికి పైగా ఛానళ్లు పొద్దున్న లేస్తే మోడీ గారి పైన పరుష పదజాలంతో, తిట్టరాని తిట్లతో వీడియోలు చేస్తూనే ఉంటారు. అందరూ బాగానే ఉన్నారు కదా? చైనాలో లాగా వాళ్ళందరినీ తీసుకెళ్లి జైళ్ళల్లో పెట్టడం లేదు కదా? మరి ఇంకెలాంటి మీడియా స్వేచ్ఛ కావాలి? బట్ ఆల్సో అబౌట్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్. మైనారిటీల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి మేము చాలా కన్సర్న్ వ్యక్తం చేస్తున్నాం అంటున్నాడు. ఒరే దరిద్రుడా, మైనారిటీల పైన నిజంగానే నీకు కన్సర్న్ ఉంటే బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరిగే అత్యాచారాలపైన నీ కన్సర్న్ వ్యక్తం చేయి. రోజుకొక హిందువుని అత్యంత దారుణంగా చంపేస్తున్నారు అక్కడ, ప్రాణాలు ఉండగానే కాల్చి వేస్తున్నారు అక్కడ. ఇవేవి మీ EU దేశాలకు కనబడట్లేదా? మొదటి నుంచి మీరు గుంటనక్కలే. కనీసం ఇప్పుడైనా మారతారంటే మారట్లేదు, కుక్కతోక వంకర. అక్కడితో ఆగకుండా దట్ అప్లైస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ టు ద ముస్లిం కమ్యూనిటీ బట్ ఆల్సో టు మెనీ అదర్ స్మాలర్ కమ్యూనిటీస్. భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ మైనారిటీలపైన అత్యాచారాలు ముఖ్యంగా ముస్లింలపైన జరుగుతున్నాయి అంటున్నాడు ఈ ప్రబుద్ధుడు. భారత్లో మత ఘర్షణలు జరగట్లేదంటే జరుగుతున్నాయండి అక్కడక్కడ. ఒకసారి మీరు ఆ వార్తలను చూడండి. నెదర్లాండ్ ప్రధానమంత్రికి చెప్తున్నాను, ఆ వార్తల్లో ఒక వార్తలో ఉంటుంది హిందువులందరూ కలిసి ముస్లింలపై దాడి అని, దాని కిందే మరొక వార్త ఉంటుంది ముస్లింలందరూ కలిసి హిందువులపై దాడి అని. అంటే ఈ మత ఘర్షణలో కూడా సామరస్యం వ్యక్తం చేస్తున్నాం మనం, ఈక్వాలిటీ. కానీ అదే నువ్వు పాకిస్తాన్, బంగ్లాదేశ్ పత్రికల్లో చూడు, ఎక్కడ చూసినా సరే ముస్లింలందరూ కలిసి ఒక హిందువుని దారుణంగా చంపేశారు, దారుణంగా మాబ్ లించ్ చేశారు. దీనికి ఒక రీజన్ కూడా వెతుక్కున్నారు వాళ్ళు, దైవ దూషణ. మా దేవుని అన్నాడు అందుకనే చంపేశాం, కేసులన్నీ మాఫీగా. అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్ పత్రికల్లో ఒక్క న్యూస్ చూపెట్టి నాకు, హిందువులందరూ కలిసి ఒక ముస్లింని ప్రాణాలతో కాల్చి చంపేశారు, మాబ్ లించ్ చేశారు. ఒక్క ఇన్సిడెంట్ చూపెట్టండి చాలు. మైనారిటీలపై అత్యాచారాలు అంటే అది. దరిద్రులారా, మీకు ఏది అత్యాచారాల్లో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్లో వాగుతూ ఉంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్లు మీరు మైండ్లో ఏది ఫిక్స్ అయ్యారో అదే నిజం, మిగతాదంతా భ్రమ మీ దృష్టిలో. యూరోపియన్ యూనియన్స్ కన్సర్న్ చూపెట్టడం ఏంటండి? మా దేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకు వెళ్ళిన దరిద్రులు మీరు ఈ రోజు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారంటే అదంతా మా డబ్బు, మా రాజుల దగ్గర నుంచి దోచుకుని వెళ్ళిన డబ్బు. చోళుల కాలం నాటి ప్లేట్స్ ఇండియాలో దొరకాలి కానీ నెదర్లాండ్స్లో ఎందుకు దొరుకుతాయండి? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించకంటే ముందు డచ్లు పరిపాలించారు కాబట్టి ఆ డచ్ల పరిపాలనా కాలంలో భారతదేశం నుంచి ఈ ప్లేట్స్ని ఒక దొంగనా కొడుకు దోచుకుని వెళ్ళాడు నెదర్లాండ్స్కి. ఆ తర్వాత అక్కడ నుండి మ్యూజియంలో పెట్టుకున్నారు. దాంతో యునైటెడ్ నేషన్స్లో 2012 నుండి కూడా భారత్ మా సంపద మాకు తిరిగి రావాలి, మా నాణాలు మాకు తిరిగి రావాలి అని కేసుల మీద కేసులు వేస్తే యునైటెడ్ నేషన్స్ ఒక తీర్పు ఇచ్చింది. ఈ కాలనైజేషన్ పీరియడ్లో
ఈ దేశాలు ఏవైతే దోచుకుని వెళ్ళాయో ఆ నాణాలను మొత్తము విలువైన ఆ మెటీరియల్ మొత్తాన్ని కూడా ఆయా దేశాలకు తిరిగి ఇవ్వాలి అని ఒక రెజల్యూషన్ పాస్ చేస్తుంది. ఆ రెజల్యూషన్ యునైటెడ్ నేషన్స్లో పాస్ అయింది కాబట్టి తప్పకుండా ఇచ్చి తీరాలి. కాబట్టి నెదర్లాండ్ ఆ ప్లేట్స్ని భారత్కి తిరిగి ఇచ్చేసింది. అంతే తప్ప ప్రేమతోటి ఇవ్వలేదండి. ఈ విషయాన్ని ఎక్కడ కూడా మీడియా మీకు చెప్పదు. అవి ఏం ప్లేట్స్ అండి? కాపర్ ప్లేట్స్. మరి బ్రిటిష్ మ్యూజియంలో మన కోహినూర్ వజ్రం ఉంది, విలువైన సంపద ఉంది. మరి ఆ సంపద మొత్తం ఎందుకు తిరిగి ఇవ్వరు? లూటికోరులు ఎప్పుడైనా లూటీ చేస్తారు, కానీ లూటీ చేసిన సంపద తిరిగి ఇస్తారా? ఇది మీ నైజం. అలాంటి మీరు ఇతర దేశాల డెమోక్రసీ గురించి, ఇతర దేశాల మైనారిటీ రైట్స్ గురించి మాట్లాడతారు దయ్యాలు వేదాలు వల్లించినట్లు. ఇదే జటన్ మోడీ గారి పర్యటన ముగిసిన వెంటనే ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో మరి ఎక్కడా కూడా ఈ డెమోక్రసీ మైనారిటీ ఇష్యూ గురించి ప్రస్తావించలేదు. ఎందుకు అంటే వీళ్ళు ముందర ఒకటి మాట్లాడతారు, వెనకాల ఒకటి మాట్లాడతారు. ఫస్ట్ నుంచి వీళ్ళ బతుకులు గుంటనక్క బతుకులే. నీకు నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే, కన్సర్న్ ఉంటే మరి ఆ ట్వీట్లో అది కూడా తెలిపేది ఉంటావు కదా. మోడీ గారి ముందు కూడా ప్రస్తావించేది ఉంటావు కదా. మోడీ గారి ముందు ఎక్కడ కూడా దీని గురించి ప్రస్తావించలేదు. ముందర మాట్లాడలేని ధైర్యం వెనకాలెందుకు? భారత గవర్నమెంట్ కూడా ఈ అంశాన్ని అంత ఈజీగా తీసుకోలేదండి, చాలా సీరియస్గా తీసుకుంది. నెదర్లాండ్ ప్రధానమంత్రికి, నెదర్లాండ్ మీడియాకి భారత గవర్నమెంట్ అక్కడికక్కడే ఇచ్చి పడేసింది. వెస్టర్న్ దేశాల్లో భారత ఫారెన్ మినిస్ట్రీ తరపున ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, సెక్రటరీ. ఇతడి పేరు సిబి జార్జ్. సిబి జార్జ్ ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో అప్పటికప్పుడే వేసుకున్నాడు. నెదర్లాండ్ ప్రధానమంత్రి ఇలా అన్నాడు, మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అని సిబి జార్జ్ ముందు ఈ నెదర్లాండ్ మీడియా మైక్ పెట్టి అడిగారు. ఇక అంతే, జార్జ్ గారు రంగంలోకి దిగారు. వి ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ బేసికలీ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పర్సన్ హూ ఆస్క్ ద క్వశ్చన్. అక్కడికక్కడే ఇచ్చేశాడు. ఇలాంటి క్వశ్చన్స్ పదే పదే మేము వింటూ ఉంటాం. ఎందుకంటే అడిగే వాళ్ళకి ఆ విషయం పైన పూర్తి నాలెడ్జ్ లేదు కాబట్టి, హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ కాబట్టి. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోలేని కోడి దిమాకులు ఉన్నాయి కాబట్టి అని అక్కడికక్కడే ఫస్ట్ ఆన్సర్ ఇవ్వకుండానే ఇచ్చి పడేశాడు. అంతేకాదు, జార్జ్ హైలైటెడ్ హౌ ఇండియా బిలాంగ్స్ టు ఏ సివిలైజేషన్ దట్ ఈస్ 5 మిలీనియా ఓల్డ్. భారతదేశము మీలాగా చటాక్ దేశం కాదురా బాబు, అది అఖండ భారతదేశం. కొన్ని వేల సంవత్సరాల నుంచి గొప్ప సివిలైజేషన్గా ఉంది ఇది. స్ట్రెస్సింగ్ ద కంట్రీస్ కల్చరల్, రిలీజియస్, లింగ్విస్టిక్ డైవర్సిటీ. భిన్నత్వంలో ఏకత్వం అంటారు. భారతదేశంలో ఎన్నో కల్చర్స్ ఉన్నాయి. ఒక్కో ఏరియాకి వెళ్తే ఒక్కో భాష మాట్లాడతారు, ఒక్కోలా దుస్తులు ధరిస్తారు. భిన్నమైన సాంప్రదాయం, అందుకే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. జార్జ్ గారు ఇంకా ఏమన్నారు? ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఆఫ్ 1.4 బిలియన్ పీపుల్. భారతదేశం మీలాగా చటాక్ దేశం కాదు, అరాకొర ప్రజలు లేరు. 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు. ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం మా భారతదేశం. ఏ కంట్రీ ఆఫ్ సివిలైజేషన్ ఆఫ్ మోర్ దెన్ 5,000 ఇయర్స్ ఓల్డ్. 5,000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతన సివిలైజేషన్ భారత సివిలైజేషన్. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్. ఇట్స్ ఎ డైవర్స్ కంట్రీ. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన దేశం. డైవర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్, డైవర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, డైవర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్, డైవర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజియన్. దర్ ఈస్ నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ హ్యావ్ 4 రిలీజియన్స్ హ్యావ్ ఒరిజినేటెడ్. మీరు కల్చర్, లాంగ్వేజెస్, ఫుడ్, రిలీజియన్ ఏ అంశం గురించైనా తీసుకోండి, భిన్నమైన సాంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తాయి. అయినప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉన్నాం. ఈ ప్రపంచంలోనే 4 రిలీజియన్లు పుట్టిన ఏకైక దేశం భారతదేశం. హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం ఇవన్నీ ఎక్కడ పుట్టాయండి? భారతదేశంలో పుట్టాయి. దీస్ రిలీజియన్స్ ఒరిజినేటెడ్ ఇన్ ఇండియా అండ్ కంటిన్యూ టు ఫ్లోరిష్ ఇన్ ఇండియా. ఈ మతాలన్నీ కూడా భారత్లో పుట్టి భారత్లో సుప్రసిద్ధమయ్యాయి. బుద్ధిజం అని చైనాలో, టిబెట్లో వీళ్ళంతా కూడా ఫాలో అవుతుంటారు. ఎక్కడి నుంచి పుట్టింది? భారతదేశం నుంచి పుట్టింది. మీ సాంప్రదాయాలకు పునాదులు మా భారతదేశంలో పడ్డాయి. జూయిష్ రిలీజియన్ వాజ్ ఇన్ ఇండియా ఫర్ మోర్ దెన్ 2,500 ఇయర్స్. 2,500 కాలం నుంచి కూడా జూయిష్ సాంప్రదాయం, జూయిష్ రిలీజియన్ భారతదేశంలో ఉంది. ఎప్పుడైతే మీరు క్రుసేడ్ అని చెప్పేసి ఈ జూయిష్ ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతాలపైన దాడులు చేశారో, జూయిష్ ప్రజల్ని అక్కడికక్కడే నరికివేయడం మొదలుపెట్టారో, దాంతో జూయిష్ ప్రజలు ఆ దేశం విడిచి ప్రపంచమంతటా కూడా చెల్లాచెదురైపోయారు. ఏ దేశం కూడా జూయిష్ ప్రజలకు ఆశ్రయం కల్పించడానికి సంకోచించింది.
ఆశ్రయం ఇవ్వలేదు. అలాంటి సమయంలో భారత గవర్నమెంట్ వాళ్ళందరినీ కూడా అక్కున చేర్చుకొని ఆశ్రయం కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జూయిష్ ప్రజలు భారత్లో ఉంటూ వస్తున్నారు. 2500 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే ఉంటూ వస్తున్నారు. కంటిన్యూస్లీ కోఎగ్జిస్టెడ్, మాలో ఒకరిగా కలిసి జీవిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు, మీరేమన్నారు చిన్న చితక కమ్యూనిటీస్ పైన అత్యాచారాలు జరుగుతున్నాయి అని. మరి జూయిష్ కూడా మైనారిటీ కమ్యూనిటీ కదా, అత్యాచారం జరిగినట్టుగా ఒక్క వార్త కూడా ఎందుకు బయటకు రావట్లేదు? India is perhaps only one of those very few countries where the Jewish population never faced a persecution. ప్రపంచంలో ఎక్కడ జూయిష్ ప్రజలు ఉన్నా వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉంటాయి. ఒక్క దేశం, భారతదేశంలో మాత్రం ఇప్పటి వరకు జూయిష్ పైన ఎలాంటి దాడి జరగలేదు. ఈ విషయాన్ని జూయిష్ ప్రజలే స్వయంగా ఒప్పుకుంటున్నారు. నెతన్యాహు కూడా అనేక సార్లు వేదిక పైన ఈ విషయం గురించి ప్రస్తావించారు. అఫీషియల్ ప్రెస్ నోట్స్ ఉన్నాయి, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అంతెందుకు, రీసెంట్గా భారతదేశం గురించి నెతన్యాహు పలికినటువంటి వ్యాఖ్యలు నేను వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూసుంటే కింద కామెంట్ చేయండి. ఏమన్నాడు నెతన్యాహు, మీరు ఇన్ని పర్యటనలు చేస్తుంటారు కదా ప్రపంచవ్యాప్తంగా, ఏదైనా స్పెషల్ ఇన్సిడెంట్ ఉందా అంటే, అవునండి ఉంది. నేను ఎప్పుడైతే భారత్లో పర్యటించానో భారత ప్రజలు మా పట్ల, మా దేశం పట్ల చూపెట్టిన ప్రేమ నిజంగా అనిర్వచనీయము. నేను భావోద్వేగానికి గురయ్యాను. మా దేశం కూడా ఇప్పటి వరకు ఒంటరి దేశం అనే భావన ఉండేది, కానీ భారతదేశంలోకి వచ్చాక 1.4 బిలియన్ పీపుల్ మాతో ఉన్నారు, మా దేశాన్ని ప్రేమిస్తున్నారనే ఒక ధైర్యం వచ్చింది, ఒక సంతోషం కలిగింది అని వీడియోలో వ్యాఖ్యానించారు. ఆ వీడియో నేను వాట్సాప్ ఛానల్లో పెట్టాను, మీరు అందరూ చూశారు. కింద కామెంట్ చేయండి చూసుంటే. అంతేకాదు జార్జ్ గారు రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. citing the recently held assembly elections in several regions in the country. రీసెంట్గా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగాయి. ఇండియా ఈజ్ ఎ వైబ్రెంట్ డెమోక్రసీ వేర్ పీస్ఫుల్ ట్రాన్సిషన్ ఆఫ్ పవర్ ఈజ్ ఎ కీ ఫీచర్. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా సాఫ్ట్గా పవర్ ట్రాన్సిషన్ అనేది జరిగింది. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు తప్పుకున్నారు, గెలిచారో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అంతే తప్ప అక్కడ ఏమి ఇంటర్నల్గా యుద్ధం జరగలేదు. యు నీడ్ టు నో వాట్ ద లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ వాజ్. ఆ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో 90% ఓటింగ్ జరిగింది. ఇది ప్రపంచంలో ఎక్కడైనా సాధ్యమా? 90% పాపులేషన్ స్వచ్ఛందంగా ఎలక్షన్స్లో పాల్గొన్నారు అంటే అక్కడ ఎలాంటి డెమోక్రసీ ఉందో మీరే ఊహించుకోండి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా అని చెప్పుతో కొట్టినట్లు జార్జ్ నెదర్లాండ్ మీడియాకి, నెదర్లాండ్ ప్రధానమంత్రికి సమాధానం ఇచ్చాడు. జార్జ్ సెడ్ ఇండియా అచీవ్డ్ ఎకనామిక్ సక్సెస్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. భారతదేశము ఎకనామిక్గా రోజు రోజుకి కూడా వేగవంతంగా గ్రోత్ అవుతున్నటువంటి దేశం. అలాగని చెప్పి మేము ఎక్కడా కూడా డెమోక్రసీని తుంగలు దొక్కలేదు. చైనా డెవలప్ అవుతుంది, కానీ అక్కడ స్వేచ్ఛ శూన్యం. రష్యా డెవలప్ అవుతుంది, అక్కడ కూడా ఎలాంటి ఎలక్షన్స్ లేవు. 30 ఏళ్ళ నుంచి ఒకే నాయకుడు ఉంటూ వస్తున్నాడు. అనేక డెవలప్ అవుతున్న దేశాల్లో కూడా మీరు చూసుకోండి, అక్కడ ప్రజాస్వామ్యం అనేది ఎక్కువగా ఉండదు, ఒకే లీడర్ ఉంటాడు. కానీ భారతదేశంలో ప్రతి ఏటా ఇప్పటికీ కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి, డెమోక్రసీ ఉంది. డెవలప్ అవుతున్న దేశాల్లో అలాంటి ఏకైక దేశం భారతదేశం. We did not go for violence to eliminate poverty. భారతదేశం నుంచి పేదరికంని నిర్మూలించాలని భారత ప్రభుత్వం కంకణం కట్టుకుంది, కానీ ఎక్కడ కూడా మేము వైలెన్స్కి దిగలేదు. సాధారణంగా ఈ డెవలప్ అవుతున్నటువంటి దేశాల్లో పేదరికాన్ని వైలెన్స్తో ఎదుర్కొంటారు. అవసరమైతే వాళ్ళను ఊచకోతకు వస్తారు. ఎస్, చరిత్ర చెబుతుంది వీఆర్ 1/6 ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్, బట్ నాట్ 1/6 ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్. యుద్ధాలు ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయండి? మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నాయి, యూరోప్లో జరుగుతున్నాయి. అమెరికన్ గవర్నమెంట్ చేస్తుంది అనేక యుద్ధాలు. మీ యూరోప్ దేశాలు రష్యాతో యుద్ధాన్ని చేస్తున్నాయి. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అయితే యూరోప్ నుండి, మిడిల్ ఈస్ట్ నుండి, ఈ దిక్కుమాలిన అమెరికా నుండి, భారత ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నిజం చెప్పాలంటే 1/6 పాపులేషన్ ఉంది, ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచి రావాలి, కానీ వస్తున్నాయా? లేదు. ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మీ దగ్గర నుంచే. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా విచ్ మేక్స్ అస్ ప్రౌడ్, సో ఎవ్రీ మైనారిటీ థ్రైవ్స్. ఇది భారతదేశం. భారతదేశంలో పుట్టినందుకు మేమంతా గర్విస్తున్నామన్నాడు. వెన్ వి బికేమ్ ఇండిపెండెంట్ ద మైనారిటీ పాపులేషన్ ఇన్ ఇండియా వాజ్ 11%. భారతదేశానికి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో భారతదేశంలో నువ్వు చెప్తున్న మైనారిటీ పాపులేషన్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? 11%. నౌ ఇట్ ఈస్ మోర్ దెన్ 20%. ఇప్పుడు ఆ పర్సంటేజ్ 20% కంటే ఎక్కువగానే ఉంది. ప్రపంచంలో ఏ దేశ గణాంకాలైనా చూసుకోండి, మైనారిటీ పర్సంటేజ్ ఇంత స్పీడ్గా పెరుగుతున్న దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. అదే బంగ్లాదేశ్కి వెళ్ళు, పాకిస్తాన్కి వెళ్ళు, హిందువుల పాపులేషన్ ఎంత గణనీయంగా తగ్గించారో, ఊచకూత కోసారు, బలవంతంగా కన్వర్ట్ చేశారు. నేమ్ కంట్రీ వేర్ ద పాపులేషన్ ఆఫ్ మైనారిటీస్ హ్యాస్ గాన్ అప్. ఒక్క దేశం పేరు చెప్పు ఎక్కడ మైనారిటీస్ పాపులేషన్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అయిందో. జార్జ్ అంటున్నాడు, యు వోంట్ ఫైండ్ ఇట్ అదర్ దెన్ ఇండియా. భారతదేశం తప్ప నీకే పేరు కనిపించదు, వినిపించదు. This is the beauty of India. So I would request you to learn more about India so that you will have more appreciation of what India is.
కాబట్టి ఇండియా గురించి ప్రశ్నించే ముందు ఫస్ట్ ఇండియా గురించి, ఇండియా చరిత్ర గురించి చదవండి. ఆ తర్వాత ఇండియా గురించి ప్రశ్నించండి. ప్రశ్నించడానికి సరైన దిమాగ్, సరైన సమాచారం మీ మైండ్స్లో ఉంటుంది. అండ్ హౌ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్. జయశంకర్ గారి తర్వాత ఇంతలా యూరోపియన్ మీడియాకి చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పింది ఈ మధ్య కాలంలో అయితే ఇదే అండి. హ్యాట్స్ ఆఫ్ టు జార్జ్ గారు. ఈ వీడియోలో జార్జ్ గారి ఒక్కో మాటల తూటపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలుపగలరు. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.